పూర్వం అంగదేశంలో పాపన్న అనే వ్యక్తి ఉండేవాడు. ఆ దేశానికి ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది. పొరుగు దేశపు రాజు అంగదేశాన్ని కొన్ని భాగాలు తన రాజ్యానికి చెందినవే అని తగాదా తీసుకొచ్చాడు. ఆ తగాదా అంతకంతకు పెరిగి చివరకు అంగదేశంపై దురాక్రమణకు కూడా పూనుకున్నాడు. నెలలు తరబడి యుద్ధం సాగించి కూడా అంగదేశాన్ని లోబరుచుకోలేకపోయారు. ఈ యుద్ధం కారణంగా అంగదేశంలోని ప్రతి గ్రామంలోనూ గ్రామాధికారికి ప్రత్యేక పనులు ఏర్పడ్డాయి. ఈ పనులు నిర్వర్తించటంలో పాపన్న తమ ఊరి గ్రామాధికారికి ఎంతో సహాయపడ్డాడు. గ్రామాధికారి కొంత యుద్ధ నిధిని పోగు చేసి సేనలలో చేరటానికి యువకులను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ డబ్బుని యువకులను పాపన్నకు అప్పచెప్పి రాజధానికి వెళ్ళమన్నాడు గ్రామాధికారి. అక్కడ పని పూర్తి చేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటి పడే వేళకు ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ అనేక మంది బిచ్చగాళ్ళ లాంటి వాళ్ళు ఒక గుంపుగా చేరి కనపడ్డారు. అంతమంది బిచ్చగాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారా అని పాపన్నకు అనుమానం కలిగి అక్కడి వాళ్ళను ఆరా తీశాడు. బిచ్చగాళ్లను, గాలికి తిరిగే వాళ్లను పట్టుకొని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయినట్టు తెలిసింది. శత్రువుల వేగులు, గూఢచారులు మారు వేషాల్లో దేశమంతా తిరుగుతున్నట్లు రాజధానికి తెలిసిందట. దానివల్ల రాజుగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిచ్చగాళ్ళు అలా పట్టుబడిన వారే. అయితే అందులోని కొందరు బిచ్చగాళ్ళు పాపన్నను చూసి సంతోషంగా, పాపన్న గారు, మమ్మల్ని అకారణంగా భటులు పట్టుకున్నారు, మీరు కాస్త చెప్తే మమ్మల్ని విడిపిస్తారు అని వేడుకున్నారు. ఇంతలో మీకు వచ్చిన నష్టం ఏంటయ్యా? రాజాజ్ఞ అమలు జరగనివ్వండి. మీకు కావలసిన తిండికి ఏం లోపం లేదు కదా. ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఓపిక పట్టండి. తరువాత మీరు మునుపటిలానే స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నాడు పాపన్న ఆ బిచ్చగాళ్ళతో. అయితే బిచ్చగాళ్ళలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ళ నుంచి పాపన్న గురించి వివరాలు తెలుసుకొని సైగ చేసి పాపన్నను దగ్గరకు పిలిచి రహస్యంగా, అయ్యా, నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ ఊరి బయట తూర్పున ఒక కాళిక ఆలయం ఉన్నది. అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంకడు అనేవాడు ఉన్నాడు. నేను ఇలా చిక్కుకుని ఉన్నానని అతనితో చెప్పి నేనిచ్చే ఈ పొట్లాన్ని అతనికి ఇవ్వండి. నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకను. ఈ పొట్లంలో నేను ఒక కొత్త మంత్రం రాసి ఉంచాను. దాన్ని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది. ఈ సహాయం చేయగల వాళ్ళు నాకిప్పుడెవ్వరూ లేరు అని అన్నాడు. ఆ పొట్లాన్ని నాకిస్తే నేను నీ కొడుక్కు చేరుస్తాను అని పాపన్న చెప్పాడు. ఆ ముసలి బిచ్చగాడు ఆ చీకట్లోనే పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు. ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరచేతంత వెడల్పుగాను పలచగాను ఉంది. మర్నాడు పాపన్న కాళికాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఒక యువకుడిని చూశాడు. అతనికి ఒంటి కన్ను ఉంది. పాపన్న అతన్ని సమీపించి, నీ పేరు వెంకడేనా అని అడిగాడు. వాడు అవునన్న మీదట, నీ తండ్రి దీన్ని నీకివ్వమన్నాడు అంటూ వాడి చేతిలో పొట్లం పెట్టాడు. అతను ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్నాడు. యుద్ధం ముగిసిన తరువాత బయటికి రావచ్చు అని విషయాన్ని చెప్పి లోపల కాళికాదేవిని దర్శనం చేసుకోవడానికి అటుగా వెళ్ళాడు. ఆ గుడిలో ముగ్గురే ఉంటారు. ఒకడు అర్చకుడు, రెండోవాడు వెంకడు, మూడోవాడు వెంకడి సహచరుడును. వెంకడు పొట్లం విప్పుదామని తన సహచరుణ్ణి నీళ్ల కోసం పిలిచాడు. నీళ్లు తేగానే ఆ పొట్లాన్ని నీటిలో తడిపి చూస్తే అందులో ఏవో కొన్ని గీతలు ఉన్నాయి. అదీ కాక కొంత రాత కూడా ఉంది. ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. ఇది తెచ్చినవాడు పరోపకారి పాపన్న, రాజుకు స్నేహపత్రుడు, ఇతన్ని చెరలో పెట్టించు. దీంతో పాపన్న దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటికన్ను వెంకడు అతన్ని సమీపించి, మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి పాపన్న గారు. అమూల్యమైన సమాచారం మాకు తెచ్చినందుకు మీకు మహారాజు గారు గొప్ప బహుమానం ఇస్తారు. ఇవాళ రాత్రే మన ప్రయాణమని అన్నాడు. అతను ఆ మాట అంటూ ఉండగానే అతని సహచరుడు, అర్చకుడు వచ్చి పాపన్న చెరొక రెక్క పట్టుకున్నారు. ఏంటి దౌర్జన్యం? నువ్వెవరు? ఆ బిచ్చగాడి కొడుకు కావా అని పాపన్న అంటుండగానే వెంకడు ఒక తాడు పట్టుకొని వచ్చాడు. ఇదంతా ఒక నాటకం. మీరు మాకు ఉపకారమే చేశారు, కానీ మిమ్మల్ని బంధించక తప్పదు. మిమ్మల్ని విడిపించుకోవడానికి మీ రాజుగారు మాకు అర్ధరాజ్యమే ఇస్తాడో రాజ్యమంతా ఇస్తాడో చూడాలి అని అన్నాడు ఒంటికన్నువాడు. అదా సంగతి. మీరు పూర్తిగా పొరబడ్డారు. నేను మీరు అనుకున్నంత ముఖ్యుణ్ణేమీ కాదు. నన్ను మీరు చంపినా మా రాజుగారు లెక్క చేయరు. యుద్ధంలో చచ్చిపోయే వాళ్ళెంతరో ఉన్నారు. అందులో నేను ఒకడిని. కావలిస్తే నన్ను చంపండి, కానీ అందువల్ల మీకింత పాపం తప్ప మరి ఏం దక్కదు అన్నాడు పాపన్న. వాళ్ళతని మాటలు పట్టించుకోక అతన్ని ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు. గుడి ఉండే ప్రాంతం నిర్జనమైనది.
తాను కేకలు పెట్టినా పలికే దిక్కుండదని పాపన్న గ్రహించాడు. గుడిలో ఉన్న వాళ్ళంతా శత్రువులు, శత్రువుల రాజు మనుషులును. ముసలి బిచ్చగాడు కూడా గూఢచారే. వాడు రాజధానికి సంబంధించిన రహస్య మార్గాలు మొదలైనవన్నీ చిత్రించి తన కొడుక్కి అందచేశాడు. ముసలివాడు పట్టుబడ్డాడు, కానీ ఒంటి కన్నువాడు స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. వీడి రహస్యాలను శత్రురాజుకు చేరుస్తాడు. ఈ సంఘటన మొత్తాన్ని చూసి పాపన్నకు ఎంతో బాధ కలిగింది. పాపన్న ఎప్పుడు ఇతరులకు మంచే చేసేవాడు, కానీ ఇప్పుడు తను చేసిన పని వల్ల సాక్షాత్తు రాజుగారి ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. దీన్ని ఎలాగైనా సరిదిద్దాలని పాపన్న నిశ్చయించుకున్నాడు. పాపన్న అసాధారణ బలాఢ్యుడు కావటం చేత తన చేతికి కట్టిన తాళ్ళు వదిలించుకొని ఏం జరిగినా ఎదిరించడానికి సిద్ధంగా ఆ కొట్టులోనే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రాత్రి ఒంటి కన్నువాడు యోధుడి వేషంలో తన అనుచరుడు పూజారితో సహా వచ్చి కొట్టు తలుపు తెరిపించి పాపన్నను బయటికి రమ్మని, ఇక మనం మా రాజుగారి దగ్గరికి బయలుదేరుతున్నాం. పెద్ద మనిషిలా మా వెంట రావాలి. ఏదైనా కోతి పనులు చేశావో మా కత్తుల రుచి చూస్తావు అని అన్నాడు. నాకు తెలీదు, అసలు మీ చేతిలో కత్తులు ఉండటమే తప్పు అంటూ పాపన్న ఒంటికంటివాడి చేతి మీద బలంగా ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి వాడు కత్తి కింద పడేసి బాధతో అరుస్తూ ఉండిపోయాడు. ఇది చూసి వాడి అనుచరుడు కూడా పాపన్న మీదకి కత్తి ఎత్తాడు. పాపన్న వాడి చేతి మీద కూడా బలంగా కొట్టి కత్తి పడేయించాడు. తరువాత 2 కత్తులు దూరంగా విసిరేశాడు. ఇంతలో అర్చకుడు భయంతో వణికిపోతూ చేతిలో ఉన్న తాడుతో ఏదో చేయబోయాడు. పాపన్న అతని చేతిలో ఉన్న తాడు లాక్కొని వాళ్ళ ముగ్గురిని అక్కడే ఉన్న చెట్లకు కట్టేశాడు. తరువాత పరుగున గ్రామాధికారి ఇంటికి చేరుకొని తనకు 3 గూఢచారులు చిక్కారని, వాళ్ళను పట్టుకోవడానికి భటులు కావాలని చెప్పాడు. భటులు వచ్చి ముగ్గురిని వశపరుచుకున్నారు. ముసలి బిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పాపన్న వాళ్ళ వెంట రాజధానికి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పాడు. రాజుగారు ఖైదీ బిచ్చగాళ్లలో నుంచి ముసలి బిచ్చగాడిని ఏరి విచారించగా వాడు శత్రురాజు పినతండ్రి అని, ఒంటి కన్నువాడు ఆయన కొడుకేనని బయటపడింది. తరువాత రాజుగారు శత్రురాజుకు, మీ పినతండ్రి ఆయన కొడుకు మాకు బందీలుగా చిక్కారు. మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలిపోవాలి. యుద్ధ నష్టం కింద మీరు 1,00,000 వరహాలు చెల్లించాలి. లేని పక్షంలో మీ పినతండ్రి తల, ఆయన కొడుకు తల తీయించి మీతో యుద్ధం కొనసాగిస్తాం అని కబురు చేశాడు. తన వాళ్లను విడిపించుకునేందుకు శత్రురాజు షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు. దేశానికి యుద్ధ భయం తీరిపోయింది. ఇతర యోధులతో పాటు పాపన్నకు కూడా మంచి సన్మానం దక్కింది. అయితే అప్పటి నుండి పాపన్న తాను ఉపకారం చేసే వ్యక్తి దానికి అర్హుడో కాదో ఆలోచించుకొని ఉపకారం చేయటం మొదలుపెట్టాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.